అని అందరూ చూస్తూ ఆశ్చర్యపోయారట. ఆహా, సుధామా ఎన్ని రోజులైందిరా నిన్ను చూడను, రా అని కృష్ణ పరమాత్మ స్వయముగా చెయ్యి పట్టుకొని ఇలా నడుము చుట్టూ చెయ్యి వేసుకొని సుధామ మీద అంతఃపురంలో తీసుకెళ్ళారు. అక్కడున్న చెలికత్తెలందరూ చూస్తూ ఉన్నారు, విస్తుపోతూ ఉన్నారు. వెంటనే సుధామునికి అద్భుతమైనటువంటి ఓ బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి చెలికత్తెలకు ఆజ్ఞాపించాడట. బంగారు కలశం నిండా నీళ్లు తెప్పించాడు. పేద బంగారు పళ్ళెము దానిలో సుధాముని యొక్క 2 పాదములు పెట్టి హాయిగా రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే కృష్ణ పాదములను ఆ యొక్క సుధాముని పాదములను కృష్ణుడే భగవంతుడే కడుగుతూ ఉన్నాడు. కడుగుతూ ఉంటే నిజంగా బ్రాహ్మణుడైనటువంటి సుధాముడు ఎంత ఉప్పొంగిపోతున్నాడు. పరమాత్మయే పాదములు కడుగుతున్నాడంటే వాడు ఇన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం చేసుకున్నాడు. అలా పరమాత్మ 2 చేతుల చేత ఆ సుధాముని యొక్క పాదములను ప్రక్షాళన చేస్తున్నాడు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనుకున్నాక సుధాముడు, మీ పాదాలు కలుగుతున్నావు కానీ కృష్ణ, ఇవి నా పాదాలు కాదురా, నీ పాదాలు నువ్వే కలుగుతున్నాడు, నావి మాత్రం కాదు. ఎందుకంటే వీడికి కృష్ణుడు అంటే వల్లమాలిన ప్రేమ. కృష్ణుడు పరమాత్మ అని తెలుసు, కృష్ణనామ సంకీర్తన లేనిదే వీడు ఉండలేడని తెలుసు. అలాంటి కృష్ణుడు ఎంత వద్దన్నా మొహమాట పెట్టినా కలుగుతూ ఉంటే వాడికి ఓ రకమైన ఆనందంతో కూడిన మొహమాటలు కలుగుతూ ఉన్నాయట. తన ఉత్తరీయము చేత పచ్చని పట్టు వస్త్రము చేత సుధాముని 2 పాదములు అద్ది అద్భుతమైనటువంటి కస్తూరాది చందనములు తెచ్చి సుధాముని పాదములకు రాశాడట. ఎంత దూరం నుంచి నడిచి వచ్చావో సుధామ, నీ కళ్ళని చూడు ఎలా పొక్కులు తేలాయో అని చల్లని చందనాన్ని పాదములకు రాశాడట. రాసి, సుధామ నీవు బాగా బ్రతుకుతూ ఉన్నావా, నీకు అన్నపానిగాలకు లోటు లేదు కదా, ఇలా అనేకములైనటువంటి ఇష్టాగోష్ఠి మాట్లాడుతున్నారు. లేదు కదా అని నోరు విడిచి అడిగినప్పుడు నిజంగానే నాకు కష్టం ఉన్నదిరా కృష్ణ అని చెప్పవచ్చు కదా. వీడు ఏమీ చెప్పగా కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే ఆ 2 పెదవులనే ఇలాగే చూస్తూ ఉన్నట్ట. కృష్ణుడి ముఖాన్నే చూస్తూ ఉన్నట్ట. వచ్చిన పనినే మర్చిపోతే సుధామ ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నీవు హాయిగా పడుకోవయ్యా అని తన హంసతూలిక గర్భాన్ని చూపించాడు. పడుకోబోతూ ఉంటే సుధాముని అడిగాట, ఏది సుధామ, నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కదా, మరి నా కోసం ఏమైనా తెచ్చావా అన్న. అనగానే వెంటనే కృష్ణ అని ఇలా వెనక్కి తిప్పిపోయి కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి వాడి వైభోగం అంతా చూసిన సుధాముడు ఈ ముక్కిపోయిన అడుగులు ఇస్తే వాడు ఏమనుకుంటాడు అని వెంటనే ఆ ఉత్తరీయాన్ని వెనక్కి దాచిపెట్టేశాడు. సుధామ ఏదో తెచ్చి దాస్తున్నావు నా కోసం, ఏది నాకు చూపించము అని సుధాముని బాగా బతికి ఆడుకున్నాడు. లేదు కృష్ణ, ఏమీ లేదు అంటే ఒక్కసారి లేచి సుధాముడి నడుమంతా ఇలా కడిగి చూశాడు. చిన్న మూట ఒకటి కనిపించింది. ఇదేదో తెచ్చి దాస్తున్నావేంటి సుధామ అని ఆ మూటను పరమాత్మయే స్వయముగా విప్పాడు. పరమాత్మ ఏం విప్పాడండి? సుధాముని మనస్సు అన్న మూటను విప్పాడు. ఇప్పుడు మన మనస్సును కూడా పరమాత్మ విప్పుతున్నాడు. విప్పి నీ మనస్సులో పుట్టినటువంటి భక్తి అన్న వెన్నను ఆయన తినేస్తాడు. అటుకుల రూపంలో తినబోతున్నాడు. ఎవరెవరి మనసులోనైతే ఇన్ని రోజులు నామస్మరణ చేత చిరికారో ఆ మూట పరమాత్మ విప్పుతున్నాడు. మూట విప్పబడింది అంటే పరమాత్మ మీ భక్తిని స్వీకరించినట్టే లెక్క. జయ గురు గోపాల కృష్ణ భగవానికి. ఏది సుధామ, చూపించు అనగానే ఆ అటుకులను చూశాడు పరమాత్మ. ఎన్ని రోజులైంది రాసుకమా ఈ అటుకులను చూడగా అని ఆ అటుకులను ఇలా చేతిలో తీసుకున్నాక తీసుకొని హాయిగా నోట్లో పోసుకున్నాడు పరమాత్మ. వాటిని అమృతంతో సమానంగా పరమాత్మ స్వీకరించాడు. ఇంకా 2వసారి మళ్ళీ అటుకులను ఇలా పట్టుకున్నాడు. తినబోతూ ఉంటే కృష్ణ ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని రుక్మిణీదేవి చెయ్యి ఇలా పట్టేసినాడు. ఆ సుధాముడి పంచ చూసావా ఎంత దుమ్ము పట్టుకుపోయిందో. సుధాముడు
అలా తెచ్చిన ముక్కి నాకే వాసన కొడుతుందిరా, ముక్కిపోయిన అడుగులను తింటావా అని అనలేదండి రుక్మిణీదేవి. ఎందుకు చేయబట్టిందో తెలుసా? కృష్ణ కృష్ణ కృష్ణ, ఎంత దయరా నీది! ఒక్క గుప్పెడు అటుకులకే వాడికి అనంతమైన ఐశ్వర్యం ఇచ్చారు. ఇప్పుడు ఇంకో గుప్పెడు అటుకులు తిన్నావనుకో, నేనే సుధాముడి ఇంటికి దాసిగా వెళ్ళాల్సి వస్తుందా కృష్ణ? ఆపగా అని కృష్ణుడు చేయబట్టేసి కృష్ణుడు నవ్వుకున్నాడు. ఈ విషయమేమి సుధాముడికి తెలియదు. దూరం నుంచి వచ్చావుగా, పడుకో అన్నాడు. సుధాముడు పడుకున్నాడు. సుధాముని యొక్క 2 పాదములను ఒత్తుతూ ఉన్నాడు పరమాత్మ. సుధాముడు పరమాత్మ చేస్తున్నటువంటి ఆ ఉపచారములకు మనస్సంతా ఉప్పొంగిపోయి కళ్ళ వెంట అశుద్ధాలు కారుతూ ఉంటే ఆ అలసట చేయటమేమో హరి 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 అని మనసులో తలుచుకుంటూ హాయిగా నిద్రలో పరిచారుకున్నాడు. అలా పరమాత్మ ద్వారా సేవ పొందినటువంటి సుధాముని వరకు నిద్రపోతున్న సుధాముని మనసులో హరినామ సంకీర్తన జరుగుతున్న చందంగా ఇప్పుడు మన అందరి మనసులో హరినామ సంకీర్తన తప్ప వేరొకటి లేదు. అలా ఒక్కసారి హరినామ సంకీర్తన మరొక్కటి మనం చేసి సుధాముని వృత్తాంతం తెలుసుకుందాం. జయ గురు గోపాల కృష్ణ భగవానికి